ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ఎబినేజరీ ఎబినేజరీ ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరీ ఎబినేజరీ ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో. ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నీవు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. ఈ కొద్ది క్షణాలు మనము మన హృదయాన్ని, మన యొక్క మనస్సులను ఆయన మీద నిలిపి తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, యేసు వందనం.
యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, 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 యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొద్ది క్షణాలను ఆ దేవునికి సమర్పించుదాం. సమర్పించి ప్రార్థిస్తూ ఆయన్ని కీర్తిస్తూ గణపరచటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క మనస్సులను దివ్య ప్రసాద రూపంలో వేయించేసినటువంటి ఆ క్రీస్తు ప్రభువు మీద మన యొక్క మనస్సులను లగ్నము చేద్దాం. మనందరి నిమిత్తము ఆ దైవత్వాన్ని వీడి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా మన కోసము ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ఒక అపరూపంలో ఆయన వేంచేసి ఉన్నారు. ఈనాడు మనమందరము కూడా ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి. ఈనాటి సువార్తలు మనం చూసినట్లయితే ఆయన ఎంతో ఓపికతో నిరీక్షణ కలిగి మన కోసము చూస్తూ ఉన్నారు, నిరీక్షిస్తూ ఉన్నారు. మనము ఆయన చెంతకు రావాలి అని, హృదయ పరివర్తన కలిగి జీవించాలి అని, దేవుని బిడ్డలుగా ఉండాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నారు. ఈనాడు మన యొక్క స్పందన ఏ విధముగా ఉంది? దేవుని పట్ల నమ్మకముతో మంచి జీవితాన్ని జీవించటానికి మనం పూనుకుంటూ ఉన్నామా? ఆయన్ని హృదయపూర్వకంగా స్తుతించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఆయన బిడ్డలుగా, ఆయనకి ప్రియమైనటువంటి వారుగా జీవించటానికి ప్రయత్నిస్తూ ఉన్నామా? ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, అసూయ, అహంభావము, కోపము, పగ, ప్రతీకారాలు ఇవేమీ లేకుండా కల్మషము లేనటువంటి మనసు కలిగి జీవించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఈనాడు ఆలోచన చేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు మంచి హృదయాన్ని ప్రసాదించు. నీ వలె జీవించటానికి, నీ బిడ్డగా జీవించటానికి అటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని
ఈ ఆరాధనలో మనందరం ఒక అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము స్తుతించి ఆరాధించటానికి ప్రయత్నం చేద్దాం. స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా. 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 ఆరాధనా యేసు ఆరాధనా, 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 ఆరాధనా యేసు ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా, 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 సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా
స్తుతి ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా హల్లెలూయా 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 సంపూర్ణ మనసులతో నీకే ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా 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 హల్లెలూయా 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 క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, దివ్య ప్రసాద రూపంలో మన మధ్యలో వేయించేసినటువంటి క్రీస్తు ప్రభువుని మనందరం కూడా మన యొక్క చేతులను పైకి చాపి ఆ దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరం కూడా ఆ చేతులు పైకి వెత్తి మన కోసము జన్మించి కష్టాలను అనుభవించి బాధలను అనుభవించి
శ్రమలు అనుభవించి మరణించినటువంటి మన క్రీస్తు ప్రభువుని మనము స్తుతించుదాం, ఆరాధించుదాం. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి మనందరి నిమిత్తము కూడా ఆయన పంపించి ఉన్నారు. మనందరి నిమిత్తము, మనందరి కోసము, మనందరి యొక్క పాపాల కోసము తన ప్రాణాన్ని వెలగా పెట్టడానికి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దాన్ని బట్టి మనందరం ఒక తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆదిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి పళ్ళు తేనెలు ప్రవహించు దేశానికి ఆయన పంపించాడు. అనేక ప్రవక్తలను పంపించి వారిలో మారు మనసు కలగడానికి ఆయన ఎప్పుడు కూడా ప్రయత్నించాడు. మరి అటువంటి దేవునికి తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. అనేక మంది ప్రవక్తలను ఆయన ఎన్నుకొని తన ప్రజలు తన యొక్క బోధనను వినిపించడానికి అనేక మంది ప్రవక్తలను ఆయన పిలుచుకున్నాడు. పిలచడమే కాదు కానీ వారిని ఆ యొక్క ఆత్మతో అభిషేకించి ప్రజలకు ఒక మార్గచూపరిగా ప్రవక్తలను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మరి అటువంటి దేవునికి తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఈ లోకంలో పాపము ఎక్కువైపోయినప్పుడు పాపాన్ని తీసివేయడానికి ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపి ఆయన మరణం ద్వారా శాశ్వత పరిష్కారాన్ని ఈ లోకానికి కలుగజేశాడు. అటువంటి దేవునికి తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. తండ్రి మహిమ. ఈ లోకంలో కుమారుడు జన్మించిన తర్వాత ఆయన ఒక మనిషిగా దైవ కుమారుడుగా ఈ లోకంలో దిగుతూ అనేక మందికి స్వస్థతలను ఇస్తూ అనేక మంది సువార్తను బోధిస్తూ అనేక మందిని ఈ లోకంలో నిరుపాగ్యులను ఎవరు లేని వారిని ఆదుకొనుచు తన జీవితాన్ని కొనసాగించినటువంటి యేసు ప్రభువుకి అందరం కలిసి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. కాపరి లేనటువంటి గొర్రెలను చూసి ఆ కరుణామయుని కడుపు తరుగుకుపోయింది. ప్రజలను చూసి ఆయన ఎంతో కలత చెందావు, జాలిపడ్డాడు, కరుణ చూయించాడు, మన పట్ల ప్రేమతో నిత్యము కూడా మెలిగాడు. మరి అటువంటి క్రీస్తు ప్రభువుకి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ. యేసువా మహిమ. ప్రజలందరినీ కూడా సన్మార్గములో నడిపించటానికి శిష్యులను ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకోవడమే కాదు కానీ వారిని అంతముల వరకు వెళ్ళి
స్వార్థ పరిచర్య చేయండి, జ్ఞానస్నానం ఇవ్వండి అని ఆయన చెప్పి ఉన్నారు. మరి అటువంటి క్రీస్తు ప్రభువుకి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ. యేసువా మహిమ. ఈ లోకంలో మనిషిని రక్షించడం కోసము, మనిషిని పాపము నుండి కాపాడడం కోసము క్రీస్తు ప్రభు తన రక్తాన్ని సిలువలో కాచి మన కోసము మరణించి ఉన్నాడు. మరి అటువంటి క్రీస్తు ప్రభువుకి అందరం కలిసి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ. యేసువా మహిమ. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి తండ్రి చెంతకు వెళుతూ శిష్యులు అంటూ ఉన్నారు, మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అన్ని విషయాలు అతడు మీకు బోధిస్తాడు, సత్యమైనటువంటి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు అని ఆదరణకర్తను యేసు ప్రభు ఈ లోకానికి పంపించి ఉన్నారు. మరి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరునికి మనందరం కలిసి పరిశుద్ధాత్మ సర్వేశ్వర వందనం, పరిశుద్ధాత్మ సర్వేశ్వర వందనం, పరిశుద్ధాత్మ సర్వేశ్వర ఆరాధన, పరిశుద్ధాత్మ సర్వేశ్వర ఆరాధన, పరిశుద్ధాత్మ సర్వేశ్వర వందనం, పరిశుద్ధాత్మ సర్వేశ్వర వందనం, పరిశుద్ధాత్మ సర్వేశ్వర ఆరాధన. పరిశుద్ధాత్మ సర్వేశ్వర ఆరాధన. ఈనాడు ఈ లోకంలో మనందరినీ కూడా దేవుని వైపు నడిపిస్తూ మనలో ఉత్తేజాన్ని, శక్తిని, ప్రేమను, ఆప్యాయతను నింపుతూ దేవుని వైపు నడిపిస్తున్నటువంటి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరునికి మనందరం కలిసి స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరునికి ఆరాధన, ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరునికి వందనం. ఈనాడు అటువంటి కృతజ్ఞత భావముతో ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతిస్తూ ఆరాధిస్తూ మన హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆ దేవునికి తెలియజేద్దాం. మన పట్ల ఆ దేవుడు చేసినటువంటి ప్రతి విషయాన్ని బట్టి కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పుదాం. మన హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన యొక్క సంఘంలో దాగి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని ఆయన ముందు ఉంచుదాం. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయన మనందరికీ ఒక ఆజ్ఞను ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో మన యొక్క ప్రతి అవసరాన్ని ఆయన పాదాల చెంత మనం ఉంచుదాం. ఈనాడు సువిశేషంలో క్రీస్తు ప్రభు అంటున్నట్లుగా కలుపు గింజలు, గోధుమల వలె మనము జీవించాలి అని స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగి, హృదయ శుద్ధి కలిగి ఈ లోకంలో మనం మెలగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి జీవితం కోసము, అటువంటి జీవిత విధానాన్ని దేవుడు మనందరూ కూడా ఇవ్వాలని ప్రార్థన చేయండి. దేవుడు ఎంతో నిరీక్షణ కలిగి మన పట్ల ప్రవర్తిస్తూ ఉన్నాడు.
అన్నటువంటి విషయాన్ని శరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో మరియు సొలొమోను జ్ఞాన గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. మనలను ఆయన దండించుకోకుండా, శిక్షింపక, ఆయన అనంత ప్రేమతో నిత్యం కూడా మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, నా కుమారుడు కుమార్తె మారు మనస్సు కలిగి నా చెంతకు వస్తారు అన్నటువంటి నమ్మకముతో నిత్యము కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి అటువంటి హృదయ శుద్ధిని, అటువంటి హృదయాన్ని, పవిత్రమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేయండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా ఈ లోకంలో అందరూ కూడా దేవునికి విరుద్ధంగా పాపము చేసిన వారమే. అయితే ఆ పాప స్థితిని వీడి మంచి జీవితాన్ని జీవించటానికి, దేవుని బిడ్డలుగా మెలడానికి ఆ దేవుడు మనకు సహాయపడాలని ప్రార్థన చేయండి. కొద్ది క్షణాలు మన మౌనంగా ఉండి మన హృదయంలో దాగినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆ దేవునికి తెలుపుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరూ భక్తితో, విశ్వాసముతో ఆ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనను మనందరం కూడా కలిసి చెప్పుదాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. శిరములు వంచి పాట పాడు. శిరములు వంచుడి వినయముతోడ ఈ మహాద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రచురింప గుప్తమునీదు పాదవ పందం పంచేంద్రియములు గ్రహించగల్గును విశ్వాసమేక దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్. శిరములు వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం నిశ్చితీరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నం మా కోసంగా చిత్తగించి తీరే. మీ దివ్య శ్రీరత్నముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చదివి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వార మాకు అనుగ్రహించండి. ఆమేన్. అతి పూచుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనం వారి నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందున వించేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి యవ్వారి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోపణము స్తుతింపబడునుగాక. మరియ భర్త యోసేపు గారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ ఆర్య శిష్యులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. ఫాతిమా చెప్పమలరాగ్ని బాపులం కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయి దైవ దూషణలెక్కువాయి. దైవ మాటలు దూరమాయి దైవ దూషణలెక్కువాయి. ధరణిలో మమ్ము ధరణి కావమ్మా. ఓ ఫాతిమా చెప్పమలరా
కాపాడరావమ్మా. యేసు ప్రభువుని దివ్య వాగ్దాత్ములకు మేము పాత్రమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. మా యొక్క రాజ్ఞి, మా యొక్క తల్లి, మమ్ము మీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచు ఉన్నాము. ఈ రాత్రిని మా భక్తిని చూపించుటకు మా కండ్లను, చెవులను, నోటిని, హృదయమును మీకు సమర్పించుకొనుచు ఉన్నాము. మాపై మీకున్న అత్యంత ప్రేమ వలన మీ దివ్య కుమారునికి యోగ్యమైన వారసులమగునట్లు అమర్చితిరి. కావున మమ్మ మీ స్వంతము చేసుకొని కాపాడని అవతరించండి తల్లి. ఆమేన్. యేసు మరియా యోసేపు గారా, నా హృదయమును, నా ఆత్మను, నా జీవమును మీకు సమర్పించుకొనుచున్నాను. యేసు మరియా యోసేపు గారా, నా కడపటి అవస్థలో నాకు సహాయం చేయండి. యేసు మరియా యోసేపు గారా, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణవిడిచెదను గాక. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధానముతో విస్మరింతురు గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.